మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా కూటమి సర్కార్ అరాచకాలు పైకి వెళ్తూనే ఉన్నాయి. ఏమాత్రం ఆగడం లేదు, తగ్గడం లేదు. నిన్న రాత్రి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంత పీక్ స్టేజ్ చేరుకుందో చూస్తే అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్న వేళ తాజాగా కర్నూలు జిల్లాలో చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు పెద్ద డ్రామానే తెరలేపారు. వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2:30 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పగలగొట్టారట. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షి అలాగే ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరిని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్క్లను సైతం పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించడానికి వెళ్లారట. అక్కడ ఇదే క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గుండాలు రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడైన శ్రీరాముడికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు పోలీసులు ఫిర్యాదులు చేస్తే పట్టించుకుని పోలీసులు అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే విరూపాక్షే కారణమంటూ సిఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి ఏకంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు ఆయన కొడుకును అంటూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక దీనిపై ఆలూరు ఎమ్మెల్యే ఆయన కుమారుడు చంద్రశేఖర్ ఇద్దరు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా తీవ్రంగా ఖండించింది. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2:30 గంటల సమయంలో భారీగా పోలీసులు మోహరించి ఎమ్మెల్యే నివాసం అని చూడకుండా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఎమ్మెల్యేను ఆయన కుమారును అరెస్ట్ చేయడం, అది కూడా అక్రమ అరెస్ట్ చేస్తూ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉండకూడదు అంటూ హార్డ్ డిస్క్లను కూడా మాయం చేయడం అంటే ఏ తరహా ట్రైనింగ్లో వీళ్ళు నెంబర్ 1గా వెళ్తున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన కృష్ణలంక పిఎస్లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి జరిగింది. సాయికృష్ణ అనే వ్యక్తిని చంపేసి ఆ చంపేసిన వ్యక్తి బూడిద కూడా దొరకకుండా చేసిన వ్యక్తుల్లో సిఐ ప్రథమంగా ఉన్నాడని సిఐగా ఉన్న నాగరాజును అక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రావడం లేదు. పైపెచ్చి దాన్ని కవర్ చేసే కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అది వేరే విషయం. ఇలాగే పోలీసులు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ, అంటే సామాన్యుడికి రక్షణ ఒకవైపు లేదు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులను సైతం ఇలా అరెస్టులు చేయడం, నైట్లలో అర్ధరాత్రిపై ఇంట్లలో జొరడం ఏంటిది అంటూ వైసీపీ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏకంగా 2024 ఎన్నికల్లో అత్యంత దారుణంగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ వేగాన్ని తట్టుకొని మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది విరూపాక్షి గారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విరూపాక్షి తాజాగా ఏకంగా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా స్థానిక ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయడం అంటే ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీలను అరెస్ట్ చేయడం మనం గతంలో చూస్తున్నాం. ఇక్కడ ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఏకంగా అరెస్ట్ చేయడం అంటే ఇంతకు మించిన దారుణం ఏముంటుంది? ఇది ఏదైనా కక్ష సాధింపు చర్యలు కాదు. ఇది ఒక స్థాయి దాటి అరాచక స్థాయి చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా. వెంటనే ఇలాంటి దాడులను పై స్థాయిలో కేంద్రం కూడా ఆగ్రహించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా దిద్దు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ఆలూరు ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు ఈ అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అరెస్టులు చేయడం అంటే ఏం సంస్కృతి ఇది? ఎక్కడి సంస్కృతి ఇది? రేపొద్దున ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇదే మాదిరిగా అరెస్టులు చేస్తూ ఇదే మాదిరిగా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా టీడీపీ వాళ్ళని ఇలాగే చేస్తే మరి దానికి కూడా లెక్క చెల్లుదే పరిస్థితి ఉంటుందా? మరి ఆ రోజు మాత్రం గగ్గోలు పెడతారా గట్టిగా? ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ సమయానికి తగ్గట్టుగా సినిమా కూడా ఉంటుంది. టీడీపీ కూటమికి సంబంధించిన వ్యక్తులైతే ఒక మాదిరి, వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే మరో మాదిరి. తాజాగా ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన కుమారుడు చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేపై రాళ్ళు దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు ఆయన నిందితులందరినీ అరెస్ట్ చేయాలి తప్ప మా వాళ్ళని ఇలా అరెస్ట్ చేస్తారు అంటూ చిప్పగిరిలో ఇప్పుడు శాంతి భద్రతలు లోపించాయంటూ పెద్ద ఎత్తున గందరగోళం సృష్టిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ వేగంగా స్పందించి నేరుగా మాజీ సీఎం దృష్టికి ఇట్లా తీసుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది.